ఫేవరెట్ హీరోయిన్ చూడాలని, ఒక్కసారైనా కలవాలని, ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ఆ మూమెంట్ ఎదురైతే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. కానీ ఈ అత్యుత్సాహమే ఒక్కొక్కసారి భామల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. సినీ ప్రమోషన్స్, షాపింగ్ మాల్, జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్స్ లో హీరోయిన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఆకతాయి ఫ్యాన్స్. రీసెంట్లీ నిధి అగర్వాల్ రాజాసాబ్ మూవీ ఈవెంట్ లో ఎదుర్కొన్న చేదు అనుభవం అందరికీ ఎరుకే. ఓ మాల్లో నిర్వహించిన ఈవెంట్ కంప్లీట్ కాగానే బయటకు వచ్చిన నిధిని జనాలు చుట్టుముట్టేయడంతో ఉక్కిరి బిక్కిరి అయింది ఈ భామ. నిధి అగర్వాల్ కు ఎదురైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న కొన్ని రోజుల్లోనే సమంత కూడా ఇలాంటి వియర్డ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. ఓసారి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన శామ్ ఈవెంట్ ముగిసిన అనంతరం తన కారు వద్దకు వెళ్తుండగా ఫ్యాన్స్ ఎగబడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితిని చూసింది స్టార్ హీరోయిన్. తాజాగా మలయాళ కుట్టి హనీ రోజ్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కేరళలోని కోజికోడ్లో ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ను ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో ఆకతాయిలు ఆమెను నడుమును తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించగా అసౌకర్యానికి గురై అక్కడ నుంచి వెళ్లిపోయింది. తాజాగా మంజు వారియర్ పట్ల ఓ లేడీ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించింది. పాలక్కాడ్లో జరిగిన ఓ ఈవెంట్లో ఓ లేడీ ఫ్యాన్ తోసుకుంటూ వచ్చి హీరోయిన్ ను కిస్ చేసింది. ఇలా హద్దులు మీరుతోన్న అభిమానం హీరోయిన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్యాన్స్ ముసుగులో ఉన్న ఆకతాయిలు చర్యల వల్ల బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే భయపడుతున్నారు భామలు. హాలీవుడ్ విజువల్ వండర్ డ్యూన్ 3 సెన్సేషన్ ఇప్పుడే మొదలైపోయింది. ఈ ఏడాది డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత అరుదైన ఐమాక్స్ 70mm ఫార్మాట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే అమ్ముడైపోవడంతో ఇప్పుడు రీసేల్ మార్కెట్లో ఒక్కో టికెట్ ధర ఏకంగా 90,000 రూపాయల వరకు పలుకుతుండడం చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం నోరెళ్లబెడుతున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ సినిమా క్రేజ్ పీక్స్లో ఉంది. ఇంత భారీ ధర పెరగడానికి ప్రధాన కారణం ఐమాక్స్ 70mm స్క్రీన్ల కొరతే. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్లు కేవలం 19 లొకేషన్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆ విజువల్ గ్రాండియర్ను ఎంజాయ్ చేయాలనుకునే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు. ఒక సాధారణ సినిమా టికెట్ ధరతో పోలిస్తే ఇది కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ రేట్లు చూస్తుంటే డ్యూన్ 3 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అర్థమవుతోంది. డెనిస్ విలేనూవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్లైమాక్స్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తన వెబ్సైట్లో ఈ సినిమా స్టోరీని క్లుప్తంగా రాయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఈ సినిమా టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని స్పష్టమైంది. కథేంటంటే, లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పరమ శివభక్తుడిగా కనిపిస్తారని సమాచారం. ప్రపంచాన్ని శాసించగల అపారమైన శక్తి కలిగిన, ప్రస్తుతం కనుమరుగైపోయిన ఒక విశ్వ కళాఖండం కోసం మహేష్ బాబు కాలంతో ప్రయాణం చేస్తారు. ఈ అన్వేషణలో శతాబ్దాల నాటి ప్రాచీన రహస్యాలను ఛేదిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అని తెలుసుకుంటాడు. ఆ విశ్వకళాఖండాన్ని దక్కించుకుని లోకాన్ని శాశ్వతంగా తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తున్న విలన్ను ఆ శివభక్తుడు ఎలా అడ్డుకున్నాడు, కాలగమనాన్ని అధిగమించి విశ్వాన్ని ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా అసలు కథ అని టాక్. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర పేరు కుంభ అని ఇప్పటికే వెల్లడించారు. ఆయన తన పార్ట్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం.
జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందిస్తున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోరీ లైన్ విన్నాక మహేష్ బాబు అభిమానులు మాత్రం సినిమా గ్లోబల్ లెవెల్లో ఉండబోతుందని ఖుషి అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని, దీనికోసం సెట్ కూడా సిద్ధమైందని సమాచారం. గతంలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో జిగేలు రాని పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ను మించిపోయేలా ఈ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నారట. ఈ పాటలో ఒక పవర్ఫుల్ హుక్ వర్డ్ ఉండబోతోంది. అది కూడా పక్కా ఉత్తరాంధ్ర యాసలో ఉండే పదాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాస్ మూమెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ వహించబోతున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా హై ఎనర్జీ స్టెప్స్ ను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం ఇండస్ట్రీలో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా ఓటీటీ స్లాట్ చర్చలు కూడా సినిమా విడుదల తేదీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ డీల్స్ కుదురుతున్న తరుణంలో సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకురావాలనేది ఆ డీల్స్ పై కూడా ఆధారపడి ఉండొచ్చని టాక్. ఒకవేళ విడుదల తేదీలో మార్పు ఉన్నా అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్ది చిత్రానికి సంబంధించి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన కేవలం 1-2 రోజుల్లో రాబోతోంది. చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ లేదా ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా కానీ సినిమా అప్డేట్ను ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతార్ను చూడాలని మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జిగేల్ రాని రికార్డులను ఈ కొత్త పాట తిరగరాస్తుందో లేదో చూడాలి. అల్లు అర్జున్ రాక టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. కానీ డైరెక్టర్ అట్లీ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నాడనేది అంచనా వేయకుండా ఉంది. అయితే రాకా లుక్ మాత్రం ఇదేదో కొత్త ప్రయోగంలా కనిపిస్తోంది. విచిత్రమైన యానిమల్ను పోలిన బన్నీ లుక్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రమని, మానవ DNA మార్పుల వల్ల మనిషి ఒక క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో సూపర్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా గతంలోనే ఇలాంటి సినిమా చేస్తున్నాడని గట్టిగా నమ్మారు ఆడియన్స్. స్టార్ హీరో విక్రమ్ తో శంకర్ చేసిన ఐ సినిమా ఇలాంటి కాన్సెప్ట్ తోనే వస్తుందని రిలీజ్ కు ముందు అంతా భావించారు. ఎందుకంటే ఐ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా క్రూరమైన మృగం లాంటి మేకోవర్ సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేసింది. శంకర్ సినిమాలంటేనే ఊహాతీతంగా ఉంటాయి, అయి కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక రివెంజ్ లవ్ స్టోరీతో షాక్ ఇచ్చాడు శంకర్. అంతేకాదు విక్రమ్ యానిమల్ లుక్ ను జస్ట్ ఒక పాటతోనే సరిపెట్టాడు. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు రాకా లుక్ చూస్తుంటే గురువు చేయలేనిది శిష్యుడు అట్లీ చేస్తున్నాడా అనే సందేహాలు రాకమానదు. కమర్షియల్ సినిమాలు తీయడంలో అట్లీ దిట్ట, కానీ రాకా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తన 18 ఏళ్ల కళ అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. పైగా పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో రాకా కాన్సెప్ట్ అంత ఈజీగా ఉండదనే చెప్పాలి. మరి రాకా ఎలా ఉంటుందో చూడాలి.